హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలితా నాయుడు. ఈరోజు ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వస్తానండి. ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే లక్షవారం వీడియో అండి. తిరుపతి వెళ్ళొచ్చిన వెంటనే అయితే పూజ అయితే చేసుకుంటాం కదా, ఆ రోజు వీడియో. మేమైతే తిరుపతి నుంచి విజయవాడ నుంచి అయితే వచ్చాము. ఇంక మార్నింగ్ అయితే 6 అయింది ఇంటికి వచ్చేసరికి. మామూలుగా అయితే 4:35 కల్లా వచ్చేయాలి ట్రైన్, లేట్ వల్ల 6 అయితే అయిపోయింది. ఇంటికి వచ్చిన వెంటనే అయితే ఇంక పూజ అయితే చేసుకోవచ్చు కదా అని కొంచెం పప్పు అయితే నానబెట్టేసాను. ఒక సాల్లో మినపప్పు అయితేనే అది నానబెట్టేసుకున్న తర్వాత క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వెళ్ళొచ్చిన తర్వాత బట్టలు అయితే చాలా ఉంటాయి కదా, ఫస్ట్ అయితే బట్టలు అయితే వేసాను వాషింగ్ మిషన్లోని, అలాగే చేత్తోని. చాలా వరకు బట్టలు అయితే ఇంకా ఆ రోజే ఉతకడం అయితే చేసేసాను. ఎందుకంటే బట్టలు ఇంట్లో ఉంటే కనుక బుర్ర అయితే పిచ్చెక్కిపోయినట్టు అయితే ఉంటుంది. అందుకని చాలా వరకు బట్టలు అయితే కంప్లీట్ చేశాను. బట్టలు అయిన తర్వాత ఇంక ఇల్లంతా తుడుచుకొచ్చి తడిగుడ్లు అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి గట్ట అవి కడిగేసి, అలాగే బయట చుట్టూ అయితే కడగాలి కదా, అది కూడా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. స్నానానికి అయితే వెళ్ళిపోయాను. పని అయిన తర్వాత స్నానం చేసి వచ్చాక పప్పు అయితే నానిపోయింది లోపు. ఇంకా పప్పు కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసుకుని ఒక పొయ్యి మీద అయితే పరవనానికి పాలు పెట్టేసి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి పూజ సామాన్ అయితే కడిగేసి అక్కడ పెట్టేశాను. నేను వంట చేసేలోపు మా వారైతే పూజ దగ్గర అయితే సర్దేశారు. తిరుపతి నుంచి తెచ్చిన లడ్డు అయితే ఉంటుంది కదా, లడ్డు అలాగే వడ, తాళ్ళు, అలాగే పరవన్నం, చప్పుడు గారు అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాము. ఆ రోజు పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. పిల్లలు కూడా త్వరగా లేచిపోయారు. ఇంకా ఆ రోజు అయితేనే వెళ్ళొచ్చిన తర్వాత ఒక గంట అయితే పడుకున్నారు. పడుకుని లేచి ఇంకా స్నానాలు అవి చేసి రెడీ అయిపోయారు. అందరూ కలిపి ఇంక దండం అయితే పెట్టేసుకున్నాము. మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇంక నేను ఏం చేయలేదు. రెండు గారెలు అలాగే కొంచెం పరవన్నం పిల్లలు అయితే తినేసాము. అందరం కూడా తినేసి కాఫీలు అయితే తాగేసాము. ఆ రోజు మార్నింగ్ ఇంక బ్రేక్ఫాస్ట్ కింద అయితే సరిపోయింది మాకు. టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలైతే కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ప్రసాదాలు అయితే పంచేమన్నాను. మార్నింగే ఈవినింగ్ వరకు ఊరుకుంటే కనుక వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళమని అయితే అంటారు. మార్నింగ్ అయితే వెళ్తారా అంటే వెళ్తామని అయితే అన్నారు. ప్రసాదం కూడా చిన్న చిన్న పొట్లాలు అయితే కట్టేసి పిల్లలకైతే ఇస్తాను. మా పాప కొంచెం మందికి, బాబు కొంచెం మందికి అయితే ఇచ్చేసి అయితే వచ్చారు. తిరుపతి లడ్డు అలాగే తిరుపతి ప్రసాదం అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మా ఇంట్లో కూడా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కూడాని. అక్కడికి మొత్తం పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా వంట చేయొచ్చు కదా అని అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో అయితే ఇంకా కూరగాయలు అవి ఏమీ లేవు, మొత్తం కూడా ఊడ్చేసాను. నేను తిరుపతి వెళ్ళే ముందే ఇంట్లో అయితేనే వచ్చాక తెచ్చుకోవచ్చు కదా అని. మా వారాల ఫ్రెండ్కి అయితే కర్రీస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఆయన అయితే కూరగాయలు అన్నీ తెచ్చి ఇచ్చేస్తానైతే అన్నారు. అందుకు మా వారైతే కూరగాయలు ఏం తీసుకురాలేదు, కూరగాయలు అయితే తెచ్చి ఇచ్చేసారు. అవన్నీ కూడా సర్దాలి. ఇంక ఈరోజు అయితే తోటకూర ఫ్రై అలాగే ఆనపకాయ పాలేసి కర్రీ అయితే వండమన్నారు. చారు పెట్టేసి ఇంక ఇవి రెండు అయితే చేస్తాను ఈరోజు. ఇంకా వంట చేస్తూ కూరగాయలు మొత్తం కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నాను కవర్లో. దేనికి అయితేనే బెండకాయ, దొండకాయ, అలాగే క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర అవి కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసి మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. ఈరోజు పని అయితే కొంచెం త్వరగానే అయిపోయింది. ఎక్కువ పని ఉన్నా సరే. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై అండి.